నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పూర్తి చేసి 36 గంటలైంది. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు ఒక అంచనాకి ఎవరు అంచనాలు వారియే, ఎవరు లెక్కలు వారియే. గెలుపు ధీమాలో అన్ని పార్టీలు ఉన్నాయి అని చెప్పడానికి ఒక పార్టీ మాత్రం పక్కా గెలుపు అంటుంది, మరొక పార్టీ అయితే ఎక్కడా కూడా ప్రకటన గెలుస్తామని ధీమా వ్యక్తం చేసినా ఎక్కడ కూడా పెద్దగా ఆసక్తికరంగా ఎక్కడ రాలేదు. మన వైఎస్ఆర్సీపీ అయితే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాల్లో చేసిన సంక్షేమ పథకాలు అభివృద్ధికి ప్రజలు బారులు తీరి వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టారని చెప్పి మన వైఎస్ఆర్సీపీ విశ్వసిస్తుంది. మరి అదేవిధంగా భారీ మెజార్టీతో రాష్ట్రంలో మళ్ళా వైఎస్ఆర్సీపీ అధికారంలో రాబోతుంది అని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులందరూ పేర్కొంటున్నారు. మరి ఇవాళ పోలింగ్ సరళిని అంచనా వేస్తున్నారు అన్ని పార్టీలు. మరి పోలింగ్ సరళిలో ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద రాష్ట్రంలో మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద మహిళలు రాత్రి 7 అయినా 8 అయినా చాలా భారీగా నిలబడి ఓట్లు వేశారంటే ఆ ఓట్లు ఎవరికి ట్రాన్స్ఫర్ అయ్యాయి, ఏ పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపారు అనేది పెద్ద చర్చ. 2019లో కూడా భారీ ఎత్తున మహిళలు ఈ విధంగానే క్యూ కట్టి రాత్రి 8 గంటల వరకు పోలింగ్ చేశారు. మరి అప్పుడు టీడీపీ కూడా పసుపు కుంకుమ పేరుతో మరి ప్రతి మహిళా అకౌంట్లోకి అమౌంట్ జమ చేశారు. మరి అమౌంట్ జమ చేసిన ఫలితమే పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాల్లో మహిళలు వచ్చి బారులు తీరి ఓటేశారంటే 2019లో టీడీపీ రాబోతుంది అధికారంలోకి అని చెప్పి ఆనాడు చాలా బలంగా నమ్మారు. చంద్రబాబు గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ పోలింగ్ అయినా 2-3 గంటల్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా చాలా ధీమా వ్యక్తం చేసి మహిళలందరూ స్వచ్ఛందంగా వచ్చారు, ఓట్లేశారని చెప్పి ఆ రోజున చంద్రబాబు గారు చెప్పారు. మరి 2024 వచ్చేసరికి మళ్ళీ అదే పోలింగ్ కేంద్రాల్లో అదే మహిళలు బారులు తీరారు. ఈసారి ఏంటంటే కాలేజీ పిల్లలకు కూడా ఓట్లు వచ్చాయి. మరి వాళ్ళకు కూడా ఓట్లు రావడం వల్ల 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు రావడం వల్ల ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు లేకపోతే వారి ఉపాధి నిమిత్తం ఎక్కడైతే పనులు చేస్తున్నా అవన్నీ కూడా 2-3 రోజులు సెలవు పెట్టుకుని సొంత రాష్ట్రానికి వచ్చి ఓట్లేశారు. ఆ ఓట్లేసిన యువత అంతా కూడా ఎవరికి ఓట్లేశారు, ఒక పార్టీకేనా అంటే కూటమి అయితే కూటమికే యువత ఓట్లు, ఇతర రాష్ట్రాల నుంచి ఓట్లన్నీ కూటమికే డైవర్ట్ అయ్యాయని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ వాళ్ళల్లో కూడా హైదరాబాదు, బెంగళూరు లేకపోతే ఇతర రాష్ట్రాలకు వెళ్ళిన వాళ్ళందరూ పిల్లలు కూడా ఈ రాష్ట్రంలో వాళ్ళ తల్లిదండ్రులందరూ పేరెంట్స్ కూడా కుటుంబ సభ్యులందరూ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు. వృత్తిరీత్యనో లేదంటే జీవనాపాధి చేసుకుంటే ఆ రోజుకు ఏదైనా పనులు చేసుకుంటునో ఉన్న వాళ్ళందరూ కూడా ఏపీలో నవరత్నాల పథకాలు అందుకున్న కుటుంబాలు కూడా వేల సంఖ్యలో ఉన్నాయి. మరి ఇలాంటప్పుడు మరి అక్కడ ఉన్న పిల్లలు కూడా మరి వాళ్ళ పేరెంట్స్ ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అందుతున్నాయి కాబట్టి పిల్లలు కూడా వచ్చి పేరెంట్స్ యొక్క వాళ్ళ యొక్క సపోర్ట్తో పిల్లలు కూడా వచ్చి ఓట్లు వైఎస్ఆర్సీపీ కూడా వేశారని చెప్పి మరి లబ్ధిదారులు చాలామంది బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. కానీ కూటమి మాత్రం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఓటు అంతా కూడా కూటమికే పడింది, గెలుపు మాదే అని చెప్పి అన్నట్టుగా వాళ్ళ ధీమా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తే ఏపీలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ధీమాగా ఉన్నారు. ఇప్పటికే చాలా క్లియర్ కట్టు మెజార్టీని చెప్తున్నారు. ఖచ్చితంగా 120 నుండి 140 వరకు పక్కాగా గెలవబోతున్నా ఉన్నారు. మెజారిటీ ఒక ఫ్లో నడిచిందంటే అది ఎక్కడ ఆగిద్దో తెలియదు అన్నట్టుగానే వైఎస్ఆర్సీపీ నాయకులు లెక్కలు వేస్తూ వాళ్ళ ధీమాలో వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ కూటమి నుండి కానీ కూటమికి సంబంధించిన నాయకులు ఎవ్వరూ కూడా నోరు మెదపలేదు. పోలింగ్ పూర్తయ్యి 36 గంటలు అయినప్పటికీ కూడా కూటమికి సంబంధించిన నాయకులు నోరు మెదపలేదంటే అంతర్మదనంలో ఉన్నారా లేక
2019లో లేడీస్ అందరూ ఓట్లేస్తే టీడీపీకి అనుకూలం అని చెప్పి ఫలితం చూస్తే గల్లంత అయ్యేసరికి ఇప్పుడు మళ్ళీ అదే మహిళలు చర్చకు దారితీసిన సందర్భంలో మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏమని చెప్తామని ఏమన్నా టీడీపీ అధినాయకత్వం ఆలోచనలో పడిందా లేక మరి టీడీపీ పార్టీ ఒక అడుగు ముందుకేసి జూన్ 4 వరకు కౌంటింగ్ కాబట్టి 4న కౌంటింగ్ కాబట్టి అప్పటి వరకు కూటమి నేతలు ఎవరు మాట్లాడకుండా ఫలితాన్ని బట్టి మాట్లాడితే బెటరు, ముందు మాట్లాడి 4 కలుసుకోవడం అనవసరం కదా అనే భావన ఏమైనా ఏర్పడిందా? ఈ కన్ఫ్యూజన్ జనాల్లో రాష్ట్రంలో నడుస్తుంది ఇవాళ. మరి టీడీపీ కూటమి ఎందుకు ప్రజలకి పోలింగ్ సర్లపైన ఎందుకు మాట్లాడలేదు? సందేహాలు ఏమన్నాయా? ఏంటి అధికారం రావట్లేదనే అనుమానాలు ఉన్నాయా అనే దాని మీద చర్చ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో. వైఎస్ఆర్సీపీ చాలా బలంగా చెప్పేస్తుంది, లెక్కలు చెప్తున్నారు, వైఎస్ఆర్సీపీ అధికారం రావడం ఖాయమని చెప్తున్నారు. కూటమి అయితే కూటమి మాట్లాడలేదు, కానీ కూటమిలో ఉన్న పెద్దలతో సర్వే చేశారు, ఆ సర్వేలో కూటమి అధికారం రాబోదని మరి ఆ విధంగా కూడా సోషల్ మీడియాలో అంతా ట్రోల్ చేస్తున్నారు. కానీ ఫ్రీ పోల్ సర్వే అంటే ఎగ్జిట్ పోల్స్ కూడా జూన్ 1 వరకు ఇవ్వకూడదని ఎలక్షన్ కమిషన్ నిబంధనలు ఉన్నప్పటికీ కూడా మరి చాలా నేషనల్ మీడియా సంస్థలు కూడా ఎగ్జిట్ పోల్ చేసి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ మీద వాళ్ళ అభిప్రాయాల్ని నేషనల్ మీడియా కూడా ప్రసారం చేశారు. మరి వాటిలో కూడా చాలా ఎక్కువగా భారీగా మంచి మెజార్టీతోనే వైఎస్ఆర్సీపీ అధికారంలో రాబోతుంది. బారులు తీరి క్యూలో నిలబడి నైట్ లేట్ అయినా కూడా ఓట్లేసిన మహిళలంతా కూడా వైఎస్ఆర్సీపీ సంక్షేమ పథకాలు అందుకుంటున్నవారు, అందుకోవాలని మళ్ళీ అదే తాపత్రయంతోనే బారులు తీరని చెప్పి మరి నేషనల్ మీడియాలో కానీ ప్రముఖులు చర్చించుకుంటున్నారు. మరి పథకాలు టీడీపీ కూటమి పథకాలు, కూటమి సూపర్ 6 పథకాలు ప్రజలకి ఆకర్షణీయంగా ఉన్నాయా లేవా, అవి అమలు అవుతాయా లేవా అని ప్రజలు ఏమైనా అంచనా వేశారా? లేదంటే టీడీపీ చెప్పే ఈ యొక్క మేనిఫెస్టో మీద ప్రజలకి అపనమ్మకం ఏమైనా ఏర్పడిందా అనేది కన్ఫ్యూజన్. కానీ ప్రస్తుతం ప్రతి నెల వారికి కావాల్సిన పథకాలన్నీ అందుతున్నాయి కాబట్టి ఆ పథకాలు మళ్ళా కొనసాగాలంటే ఆ పార్టీ రావాలని చెప్పి గ్రామీణ ప్రాంత మహిళలు కోరుకున్నారా? పట్టణాలంటే విద్యావంతులు ఉంటారు, మధ్యవర్తికులు ఉంటారు, రకరకాల బిజినెస్ చేసుకుని ఉంటారు, వాళ్ళకి స్కీమ్స్తో పని లేదు, వాళ్ళు ఇండివిజువల్గా ఒక నిర్ణయం తీసుకోవచ్చు. కానీ స్కీమ్స్ తీసుకున్న ప్రజలు మాత్రం ఖచ్చితంగా ఎవరికి ఓటు వేయాలి, ఎవరు మాకు సపోర్ట్ చేసి మా కుటుంబ ఆధారానికి అనేక రకాల ఉపాధి చేకూర్చారు ఆ పార్టీకే పట్టం కట్టే విధంగా మరి కొంతమంది మాట్లాడే పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలో సంక్షేమానికే జనం జైకొట్టారంటే అవుననే వైఎస్ఆర్సీపీ భావిస్తుంది. మరి కూటమి అయితే ఎక్కడ మౌన ముద్ర వేయట్లేదు. చంద్రబాబు గారు నాయుడుకి సంబంధించిన ఎల్లో మీడియా అంటున్నారు బయట ప్రపంచంలో, కానీ వారికి సంబంధించిన అనుకూల మీడియా అనాలి. మనమైతే అనుకూల మీడియాలో కూడా ఎక్కడ కూడా కూటమి అధికారంలో రాబోతుందని కానీ ఇంత మెజార్టీతో గెలబోతుందని కానీ బ్యానర్ ఐటమ్స్ ఎక్కడ కూడా ఇప్పటివరకు ప్రసారం జరగలేదు, పబ్లిష్ కాలేదు, ఛానల్స్లో రాలేదు, పేపర్లో పబ్లిష్ కాలేదు. ఏమాత్రం అవకాశం ఉంది ఖచ్చితంగా అధికారం రాబోతుందని చెప్పి కూటమికి ఖచ్చితంగా ఒక ఆలోచన ఉంటే ఈ పార్టీకి టీడీపీ అనుకూల మీడియాలో పెద్ద పెద్ద బ్యానర్ ఐటమ్స్ పెట్టి జనాల్ని ఒక డైవర్షన్ చేసేవాళ్ళు. మరి ఆ డైవర్షన్ ఎక్కడ కనిపించలే. మరి కారణం ఏంటో తెలియదు. అంటే వాళ్ళ లెక్కల్లో తేడాలు ఏమైనా ఉన్నాయా? కూటమికి ప్రజలు ఆశించిన స్థాయిలో సహకరించలేదా? ఇంకా ఏ కారణాలు ఏంటి అన్నీ వాటిని అన్వేషించే పనిలో ఉన్నారు. బహుశా రేపో మాపో కూటమి కూడా బయటకు వచ్చి మాకు ఇన్ని సీట్లు వస్తుంది అని చెప్పి కొంత ఓరటతో కలిగిన మెసేజ్ని పార్టీ క్యాడర్ ఎక్కడ కూడా దెబ్బతినకుండా ఉండడానికి ఒక ఓరట కలిగిన మెసేజ్ని ఇచ్చే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే జూన్ 4వ తారీఖు కౌంటింగ్ ఉంది. మరి కౌంటింగ్ ఏజెంట్లు కావాలి, అది కూడా ఏజెంట్లు కూడా స్ట్రాంగ్గా ఉండాలి, సబ్జెక్ట్ అవగాహన ఉండాలి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం పోలింగ్ కౌంటింగ్ పూర్తయ్యేదాకా కంపల్సరీ ఉండి సిగ్నేచర్ చేసి బయటకు రావాలి. మరి ఈ పరిస్థితుల్లో కూటమి ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి
కొంత నిరాసక్తితో మాట్లాడిన తీరుని ప్రజలు గమనిస్తే రేపు కౌంటింగ్ నాడు టీడీపీకి సంబంధించిన ఏజెంట్లు కానీ లేకపోతే టీడీపీ కేడర్ కానీ అంత ఉత్సాహం కనిపించకపోవచ్చేమో అని కూడా కూటమి ఆ విధంగా కూడా అంచనా వేసి 4 వరకు మౌనంగా ఉందామని ఆలోచన చేస్తున్నారని మనకున్న సమాచారం. నిజంగా అలాంటిది జరిగితే జూన్ 4 వరకు మౌనంగానే ఉండాలా? మరి లోపు వైఎస్ఆర్సీపీ అయితే చాలా ధీమాగా లెక్కలేసి ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా సోషల్ మీడియాలో ఆయా సంస్థల ద్వారా మెసేజ్ అంటే ఆయా సంస్థల ఏమైతే ఎగ్జిట్ పోల్స్ కూడా ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో మరి వైఎస్ఆర్సీపీ అధికారంలో రావడం ఖాయమనేది వైఎస్ఆర్సీపీ భావిస్తుంటే టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందని ఎక్కడ కూడా టీడీపీ నుంచి ఎక్కడ కూడా బయటికి రాని పరిస్థితి. మరి ప్రజలు భావిస్తున్నది మరి వైఎస్ఆర్సీపీ అధికారం రావడం ఖాయమనేది నమ్మే పరిస్థితి ఉందా అంటే అదే నమ్మకంతో ఉన్నారు. ఖచ్చితంగా మహిళా ఓటర్లే ఆ నమ్మకానికి భరోసా అని చెప్పి వైఎస్ఆర్సీపీ భావిస్తుంది. మరి టీడీపీ కూటమి భరోసా ఏంటో, ఎక్కడ లాస్ అయింది, ఎక్కడ ఇబ్బంది జరిగింది, సరిగా పోల్ మేనేజ్మెంట్లో ఎక్కడైనా వైఫల్యాలు ఉన్నాయా, రేపు కానీ ఎల్లుండి కానీ చంద్రబాబు గారు స్పందిస్తారని టీడీపీ కేడర్ భావిస్తున్నారు. ఏదేమైనా అనుకున్న విధంగా రాష్ట్ర స్థాయిలో టీడీపీ కూటమికి ఆశించే స్థాయిలో ఫలితాలు ఉంటాయా ఉండవంటే మరి అనుచర గణం కానీ లెక్కలేస్తున్న మేధావర్గం కానీ ఉండకపోవచ్చు అని మాత్రమే చెప్తున్నారు. మరి పూర్తిగా తెలియాలంటే జూన్ 4 తారీఖునే కాబట్టి ప్రస్తుతం ఈ పరిస్థితి తాజాగా ఇలాగుంది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.